హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నైల్లో చూసినట్లుగా ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. వీటిలో ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, గ్రీన్లాండ్. సుల్తాన్ అజ్లాన్ షా కప్ వీటిలో ఏ క్రీడకు సంబంధించినది? ఆన్సర్ ఈజ్ హాకీ. నెక్స్ట్ క్వశ్చన్, కాల వ్యవధి ఫార్ములా ఏమిటి? వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ఫార్ములా? దట్ ఈస్ 1/ఫ్రీక్వెన్సీ. అంటే పౌనపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది టైమ్ ఈక్వల్స్ టు 1/f. సో నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ చైర్మన్ తన రాజీనామా లేఖను ఎవరికి పంపవలసి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ లోక్సభ డిప్యూటీ స్పీకర్. బేకింగ్ సోడా సూత్రం ఏమిటి? NaHCO3. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLలో తొలి సెంచరీ సాధించిన భారత ఆటగాడు ఎవరు? మనీష్ పాండే. నెక్స్ట్ క్వశ్చన్, మార్తాండ్ సూర్య దేవాలయం ఎక్కడ ఉంది? కాశ్మీర్. ఐక్యరాజ్య సమితి UN డాష్ సంవత్సరంలో స్థాపించబడింది? UNO. ఆన్సర్ ఇస్ 2004. నెక్స్ట్ క్వశ్చన్, కబీర్ కూర్పల సంకలనాన్ని డాష్ అంటారు? ఆప్షన్ డి ఈజ్ ఆన్సర్, బిజాక్. నెక్స్ట్, హర్భజన్ సింగ్ ముద్దు పేరు ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దండి మార్చ్ ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ ఈజ్ 1930. నెక్స్ట్ క్వశ్చన్, మట్టిని వదులు మరియు మడత ప్రక్రియను డాష్ అంటారు? ద ప్రాసెస్ ఆఫ్ లూజనింగ్ అండ్ ఫోల్డింగ్ ద సాయిల్ ఈజ్ కాల్డ్ గ్రాస్ రూట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రంగాపూర్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? రంగాపూర్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? ఆప్షన్ సి, 1783. భారతదేశంలో కొత్త విదేశీ వాణిజ్య విధానం యొక్క ప్రకటన సంవత్సరాన్ని గుర్తించండి? ఆప్షన్ డి, 2015 to 20. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో నూనె పంట కాని పంట ఏది? మిల్లెట్స్. మనకు ఆవాలతో ఆయిల్ అండ్ నువ్వులతో వేరుశనగలతో ఆయిల్ వస్తుంది, బట్ మిల్లెట్స్తో రాదు. అంటే నూనె పంట కాని పంట మిల్లెట్. (2011) ప్రకారం భారతదేశంలోని క్రింది కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? డామన్ డయ్యూ. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో డాష్ రాష్ట్రాలు మరియు డాష్ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ, 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్. ఏడవ కేంద్ర వేతన సంఘం చైర్మన్ ఎవరు? ఆప్షన్ డి, అశోక్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి? ఓన్లీ 1.
గోబీ ఎడారి వీటిలో ఏ దేశంలో ఉంది? మంగోలియా. కజిరంగా నేషనల్ పార్క్ ఉంది అంటే ఎక్కడ ఉంది? కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఈ నేషనల్ పార్క్ మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. వీటిలో ఏది యాసిడ్ యొక్క సహజ మూలం? ఎసిడిక్ యాసిడ్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ద ఎసిడిక్ యాసిడ్? ఆప్షన్ బి టొమాటో. కలంకారీ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? అందరికి తెలిసిన క్వశ్చనే. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. భూమి యొక్క అంతర్గత వేడి నుండి ఉత్పన్నమయ్యే శక్తిని డాష్ శక్తి అంటారు? జియోథర్మల్, భూ ఉష్ణం. కమ్ టు ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? కమ్ టు ఢిల్లీ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. అలీగర్లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటరీ కళాశాలను ఎవరు స్థాపించారు? అలీగర్లో మహమ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎవరు స్థాపించారు? సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. 1833లో భారతదేశానికి మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? అంటే బ్రిటిష్ ఇండియా కంపెనీ చే నియమించబడిన వారు. లార్డ్ విలియం బెంటింగ్. పంచాయతీ నియోజకవర్గ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? లార్డ్ మింటో. పోలాండ్ కరెన్సీ పేరేమిటి? పోలిష్ జ్లోటీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భారత రాజ్యాంగంలోని ఎన్ని భాషలు కలవు? ఆప్షన్ బి 22. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ హోమ్ బ్యాంక్ NHB ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీ. హైడ్రోజన్ యొక్క అణు సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద న్యూక్లియర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్? ఆప్షన్ బి 1. భూమి ద్రవ్యరాశి ఎంత? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డాష్ శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జీవులు శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. డాష్ శ్వాసక్రియ అనేది ఆక్సిజన్ లేనప్పుడు జీవులు శక్తిని ఉత్పత్తి చేసే ప్రక్రియ. ఓకే. ఆప్షన్ డి అనాసియా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మన దేశంలో యూనియన్ బిల్లును రూపొందించలేని చివరి ఫార్మాలిటీ ఏమిటి? యూనియన్ బిల్లును. వాట్ ఈస్ ద లాస్ట్ ఫార్మాలిటీ వితౌట్ విచ్ నో యూనియన్ బిల్ కెన్ బి మేడ్ ఇన్ అవర్ కంట్రీ? సో ప్రెసిడెంట్స్ సిగ్నేచర్, రాష్ట్రపతి సంతకం. ఉత్తరాఖండ్ రాజధాని ఏది? డెహ్రాడూన్. కనిష్కుడు ఏ రాజవంశానికి చెందిన గొప్ప రాజు? కుషానులకు సంబంధించినటువంటి వంశానికి చెందినటువంటి గొప్ప రాజు. ఆప్షన్ 3 కుషాన్. భూటాన్ రాజధాని ఏది? ఆల్రెడీ మనకు ఇక్కడ 107లో రాష్ట్రం అడిగిండు, ఇక్కడ భూటాన్ రాజధాని అడుగుతుంది. ఆప్షన్ డి థింపు. నెక్స్ట్.
ఈపీఎఫ్ యొక్క పూర్తి పేరు ఏమిటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈపీఎఫ్? ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్, ఉద్యోగుల భవిష్య నిధి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రింది వారిలో ఎవరు భారత రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్. నీలం సంజీవ్ రెడ్డి. నెక్స్ట్, పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎవరిచే అమలు చేయబడింది? పోర్ట్ఫోలియో సిస్టమ్ ఎవరిచే అమలు చేయించబడింది? లార్డ్ కానింగ్. ఆప్షన్ సి. గూమర్ జనపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటుండు? ఆప్షన్ డి, రాజస్థాన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ రాడర్? రాడర్ పూర్తి పేరేమిటి? రాడర్ ఫుల్ ఫామ్ అడుగుతుండు. రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్. రేడియో డిటెక్షన్ మరియు శ్రేణి. ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ బి, పాకిస్తాన్. రాజ్యసభ సభ్యుల పని గంటలు కాదు ఇది, వాళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి ఆప్షన్ ఏ 6 years. కిదాంబి శ్రీకాంత్ ఏ క్రీడకు సంబంధించిన వాడు? బ్యాడ్మింటన్. ఆప్షన్ ఏ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు వీళ్ళు ఎవరి చేత నియమించబడతారు? ఎవరు అపాయింట్ చేస్తారు? అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి చేత నియమించబడతారు. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర డ్యామ్ అంటే ఎక్కడ ఉంది అంటుండు? తుంగభద్ర డ్యామ్ ఇక్కడ కర్ణాటక. ఓకే, సో ఇవి జిఎస్ క్వశ్చన్స్. ఒకవేళ మనకు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అంటే ప్రీవియస్ 2019 పేపర్స్లో ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఒకవేళ మీరు కావాలి అంటే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.